ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 27వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానీన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము శరదృతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి ద్వాదశి నవంబర్ 27వ తేదీ బుధవారం నాడు తెల్లవారుజామున 3:47 నుండి నవంబర్ 28వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:24 వరకు. తదుపరి తిథి బహుళపక్షం త్రయోదశి నవంబర్ 28వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:24 నుండి నవంబర్ 29వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:40 వరకు. నక్షత్రం చిత్త నవంబర్ 27వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:34 నుండి నవంబర్ 28వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:36 వరకు. కరణం కౌలవ నవంబర్ 27వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:48 నుండి సాయంత్రం 5:08 వరకు. తైతుల నవంబర్ 27వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 5:08 నుండి నవంబర్ 28వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:24 వరకు. గరజి నవంబర్ 28వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 6:24 నుండి నవంబర్ 28వ తేదీ అనగా అదే రోజు సాయంత్రం 7:35 వరకు. వారము బుధవారము సూర్యోదయము ఉదయం 6:31 సూర్యాస్తమయము సాయంత్రము 5:35. చంద్రోదయము నవంబర్ 27వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3 గంటలకు. చంద్రాస్తమయము అదే రోజు మధ్యాహ్నం 2:57. రాహుకాలం మధ్యాహ్నం 12:03 నుండి మధ్యాహ్నం 1:26 వరకు. యమగండ కాలము ఉదయం 7:54 నుండి ఉదయం 9:17 వరకు. గుళికా సమయము ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:03 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 1:34 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలము అర్ధరాత్రి 12:26 నుండి అర్ధరాత్రి 2:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి తెల్లవారుజామున 5:44 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు. జన్మరాశి చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించే ముందు నవంబర్ 27వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 6:07 వరకు కన్యారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వివాహమైనటువంటి వారు ఈరోజు చాలా అన్యోన్యంగా ఉంటారు. కుటుంబముతో ఎక్కువసేపు సమయం గడిపేటందుకు ప్రయత్నించండి. మీ అహం వలన వ్యక్తిగత సంబంధాలలో వివాదాలు ఏర్పడతాయి కాబట్టి కొంతపాటి సహనాన్ని కలిగి ఉండడం ఎంతైనా అవసరం. ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు కాబట్టి ప్రతికూలమైనటువంటి విషయాలు మీ మీద ఆధిపత్యం చేయకుండా ఉండేలాగా చూసుకోండి. ఈరోజు ప్రేమ జీవితంలో ఉన్నవారికి మరియు వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఇరువురికి కూడా మంచి రోజుగానే ఉంది. జీవితంలో కొత్త మార్పులు కూడా వస్తాయి. అతి త్వరలోనే సొంత ఇంటి నిర్మాణానికై లేదా సొంత ఇంటిని కొనుగోలు చేసేటందుకై సన్నాహాలను వృషభ రాశి వారు ప్రారంభించవచ్చు. అయితే ఈరోజు అప్పులకు దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యాపారస్తులు తమ పురోగతికై ఈరోజు అనుకూలమైన రోజుగా ఉందని చెప్పవచ్చు. కొంతమంది వృషభ రాశి వారికి ఆదాయం హెచ్చుతగ్గులతో కూడి ఉంది. వ్యాపారస్తులు పెద్ద పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. పెట్టుబడి పెట్టాల్సి వస్తే పెట్టే ముందు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహా తీసుకోవడం చాలా శ్రేయస్కరమని చెప్పవచ్చు. లేదంటే పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ప్రత్యేకించి కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లయితే గనక వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఈరోజు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు ఉపాధి అభివృద్ధి చేసేటందుకై వీలు కల్పిస్తుంది. రాజకీయ నాయకులకు ఈరోజు అత్యవసరమైన మరియు ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేటందుకై ఆహ్వానం అందుకునే అవకాశం ఉంది. వృషభ రాశి గల ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా కొంత ఆందోళనకు గురవుతారు మరియు మీ సహోద్యోగుల సహాయంతో మీరు దిగ్విజయంగా పనిని పూర్తి చేస్తారు. ఈరోజు బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. రోజు మీకు అనుకూలమైన రోజుగానే ఉంది. కాకపోతే హృదయానికి బదులుగా ఈరోజు మెదడుతో పనిచేయాల్సి ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు
మరికొంతమంది వృషభ రాశి వారు ఈరోజు కోర్టు వ్యవహారాలలో కొంత ఉపశమనాన్ని పొందుతారు. అయితే పని విషయంలో తొందరపడకుండా ఉండాలి. భాగస్వామ్యంతో గనక ఎవరైనా వ్యాపారం చేయాలి అని అనుకుంటే గనక నష్టం కలిగే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పనిచేసే చోట కొంత అహంకారాన్ని చూపించడం తగ్గించుకోవాలి. అనగా అహాన్ని ప్రదర్శించే కార్యక్రమాన్ని పక్కన పెట్టాలి. చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి నది స్నానాలకు వెళ్ళేవారు లేదా విహారయాత్రలకు వెళ్ళేవారు అడవుల్లోనూ పర్వత ప్రాంతాల దగ్గర మరియు నదుల దగ్గర జాగ్రత్తను వహించండి. ఎందుకంటే నీటితోనూ మరియు నిప్పుతోనూ కొంత ప్రమాదాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వీలైతే రేపటి రోజు ఒకసారి విష్ణు ఆలయానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుని ఒకసారి దర్శనం చేసుకుంటే అన్ని విధాల శుభం జరుగుతుంది. అదేవిధంగా నీలం రంగు దుస్తులు ముదురు రంగువి కాకుండా ఉన్నవి చూసి వేసుకునేటందుకు ప్రయత్నించండి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.